స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ప్రస్తుతం కంపెనీలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేసుకునే పనిలో భాగంగా కొన్ని కంపెనీల గురించి లేటెస్ట్ న్యూస్ మనం చెప్పుకుందాం. ముందుగా ఆ న్యూస్ కంటే ముందు మారుతి సుజుకి గురించి ఒకసారి మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే రీసెంట్ గా 52 వీక్స్ హై టచ్ చేయగానే అనలిస్ట్ అందరూ కూడా మారుతి సుజుకి గురించి చాలా ఫేవర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో స్టాక్ పొటెన్షియల్ ఉన్నప్పటికీ కన్సల్టేషన్ అవుతూ ఎక్కువగా గ్రోత్ లేకుండా ఉన్న స్టాక్ మారుతి సుజుకి. రీసెంట్ గా 52 వీక్స్ హై టచ్ చేయగానే జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రోకరేజ్ సంస్థ 12,200 నుంచి 12,400 వరకు ఇమీడియట్లీ పెరిగే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్తే, ఇక మిగతా అనలిస్టులు అందరూ కూడా ఓవరాల్ గా 15,000 వరకు మారుతి సుజుకి వెళ్లే అవకాశం ఉంది అని అప్డేట్ చేశారు. అయితే ఈ మారుతి సుజుకి స్టాక్ ని 49 మంది అనలిస్టులు ట్రాక్ చేస్తుంటే 40 మంది బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే కొనమని, 6 హోల్డ్ చేయమని ఇచ్చారు, 3 మాత్రమే సెల్ చేయమని రేటింగ్ ఇవ్వడం జరిగింది. అంటే అనలిస్టులు అందరూ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు మారుతి సుజుకి సంబంధించి. ఎందుకు ఇంత పాజిటివ్ ఉండాలంటే కంపెనీ సంబంధించిన పాజిటివ్ విషయాలు ఏంటంటే CNSA రేటింగ్ సంస్థ బ్రోకరేజ్ సంస్థ అనాలిసిస్ ప్రకారం సిఎన్జి వెహికల్స్ సేల్స్ అనేది ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్ 24 లో 15% గా ఉంది. రాబోయే రోజుల్లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2030 వరకు 22% గా పెరగబోతుంది. సో ఈ గ్రోత్ లో ఈ జర్నీలో మారుతి సుజుకి అనేది లబ్ధి పొందబోతుంది అనేది ఒక పాజిటివ్ అంశం. మరొక ఫేవర్ ఏంటంటే మారుతి సుజుకి సంబంధించి మార్కెట్ లో ఈ నార్మల్ స్మాల్ కార్స్ కంటే కూడా ఎస్యూవి వెహికల్స్, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ అనేది సేల్స్ పెరుగుతుంది. మొత్తం ఎస్యూవీలు సేల్ అయిన దాంట్లో 22% మారుతి వాటానే ఉంటుంది. అంతేకాకుండా రీసెంట్ గా ఫిబ్రవరిలో ఈ మారుతి యొక్క ఎస్యూవి సేల్స్ అనేది చాలా బాగా పెరగడం జరిగింది. ఎస్యూవి సేల్స్ పెరుగుతూ ఉంటే దానివల్ల మారుతి సుజుకి లాభం పొందే అవకాశం ఉందనేది మరొక అంశం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ హైబ్రిడ్ వెహికల్స్ అంటే 4 మీటర్స్ లెంత్ ఉండే వెహికల్స్ కి 28% నుంచి GST 12% కి తగ్గించాలని రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు సూచించడం. సో ఇదే జరిగితే దీనివల్ల కూడా మారుతి సుజుకి లబ్ధి పొందబోతోంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు చాలా ఉన్నందున 15,000 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. సో మారుతి సుజుకి సంబంధించిన ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మారుతి సుజుకి అనేది జపాన్ కి చెందిన సుజుకి మోటార్స్ కార్పొరేషన్ దానికి అనుబంధ సంస్థ. అయితే అనుబంధ సంస్థ అయినప్పటికీ 2015లో ఈ మారుతి సుజుకి యొక్క క్యాపిటలైజేషన్ ఆ ఒరిజినల్ కంపెనీ సుజుకి మోటార్స్ కార్పొరేషన్ క్యాపిటలైజేషన్ కంటే మించి ఉండటం జరిగింది. అదొక రికార్డు 2015లో. ఇప్పుడు పేరెంట్ ఆర్గనైజేషన్ సుజుకి మోటార్స్ కార్పొరేషన్ కంటే 2 రెట్లు మారుతి సుజుకి యొక్క క్యాపిటలైజేషన్ ఉంది. ఎందుకంటే $22.1 బిలియన్ సుజుకి మోటార్స్ క్యాపిటలైజేషన్ ఉంటే $46.9 బిలియన్ మారుతి సుజుకి యొక్క క్యాపిటలైజేషన్ గా ఉంది. ప్రస్తుతం 4% మొన్న ఫ్రైడే పెరిగి 12,304 రూపాయలుగా క్లోజ్ అయింది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్. అంతేకాకుండా మారుతి సుజుకి సంబంధించిన ఇంకొక లేటెస్ట్ అప్డేషన్ ఏంటంటే జూలై 30, 2019 నుంచి నవంబర్ 1, 2019 మధ్య తయారైన బెలెనో అండ్ వ్యాగనార్ ఈ 2 కార్లని రీకాలింగ్ చేయడం జరిగింది మారుతి సుజుకి. ఎందుకంటే ఆ ఫ్యూయల్ పంపు మోటార్ లో సమ్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి రెక్టిఫై చేసి ఇచ్చేందుకు గాను ఆ మోడల్ వెహికల్స్ ని రీకాల్ చేయడం జరిగింది. సుమారుగా ఈ పీరియడ్ లో 16,000 యూనిట్లు అంటే కార్లు ఉన్నట్టుగా ఉంది. ఆ కార్లని కంపెనీ డ్రైవర్స్ అంటే రీకాలింగ్ ద్వారా కలెక్ట్ చేసుకుని ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసి మళ్ళీ కస్టమర్లకి అందించబోతుంది మారుతి సుజుకి. ఇక నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. డిఫెన్స్ సంబంధించిన ఈ కంపెనీ చాలా ఆర్డర్స్ ఈ మధ్య సంపాదిస్తుంది. మరో కొత్తగా ఆర్డర్ సంపాదించింది 194 కోట్ల విలువైన ఆర్డర్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే గయానా డిఫెన్స్ ఫోర్స్ కి 228 కమ్యూటర్ విమానాలతో పాటు స్పేర్ పార్ట్స్ సప్లై చేసేందుకు గయానా ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 194 కోట్ల విలువైన ఆర్డర్ ని సంపాదించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ప్రస్తుతం 3,169 రూపాయల్లో ఉంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ ఈ కంపెనీ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ గా ఉంది. అలాగే ప్రైమ్ API, స్పెషాలిటీ API తయారీలో ఉంది న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ లో బొంతపల్లి యూనిట్ లో US FDA ఇన్స్పెక్షన్ చేసి సక్సెస్ఫుల్ గా ఆ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా నో అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి ఇబ్బంది లేదు, అంత సవ్యంగానే ఉంది అని అర్థం. దాంతో మొన్న ఫ్రైడే న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ స్టాక్ 6% పెరిగి ప్రస్తుతం 6,400 రూపాయల్లో క్లోజ్ అయింది న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్.
అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఎయిర్ కండిషనర్స్, ముఖ్యంగా ఎయిర్ కండిషనర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఫ్యాన్ మోటార్స్ కాంట్రాక్ట్ బేస్ మీద తయారు చేసి అందించే కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజెస్. అయితే ఈ కంపెనీ రేడియంట్ గ్రూప్ చెందిన రైసో జెట్ ఆ కంపెనీతో జాయింట్ వెంచర్ గా ఏర్పడి ఫ్రంట్ లోడ్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ తయారు చేసే ప్లాంట్ ని ఏర్పాటు చేసింది. కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్ లో కూడా ఆ కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని స్టార్ట్ చేసింది. దీంతో కంపెనీ స్టాక్ చాలా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో CLSA బ్రోకరేజ్ సంస్థ కంపెనీ స్టాక్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. గతంలో 4130 రూపాయలు టార్గెట్ గా ఇస్తే ఇప్పుడు బై రేటింగ్ ఇవ్వడమే కాకుండా 4300 రూపాయలు బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ గా ఫిక్స్ చేయడం జరిగింది అంబర్ ఎంటర్ప్రైజ్ సంబంధం. మొన్న ఫ్రైడే 5% స్టాక్ పెరిగి ప్రస్తుతం 3555 రూపాయలు ఉంది అంబర్ ఎంటర్ప్రైజ్. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లిమిటెడ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ లో భాగంగా వాయిస్ అండ్ నాన్ వాయిస్ బేస్డ్ సర్వీసెస్ ఇచ్చే వ్యాపారంలో ఉంది హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ లిమిటెడ్. అంటే కంపెనీ ఆటోమోటివ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్స్, స్పెషాలిటీ కెమికల్స్, పవర్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్ సెక్షన్ లో బిజినెస్ చేస్తుంది హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్. ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ IMCL సొల్యూషన్స్ కి 208 కోట్లు విలువ గల ఆప్టికల్ ఫైబర్ అసెట్స్ ని సేల్ చేయడం జరిగింది. ప్రస్తుతం 794 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్. ఒక్కసారిగా పెరిగిన ఐస్ క్రీమ్ కంపెనీ షేర్. ఆ కంపెనీ ఏంటంటే వాడిలాల్ ఇండస్ట్రీస్. 1907లో ఒక్క మనిషి ఒక సోడా వ్యాపారంగా ప్రారంభించిన ఈ వ్యాపారం ఆ తర్వాత ఆ ఒక్క మనిషి చేత్తో జస్ట్ హ్యాండ్ మేడ్ తో క్రాంక్ చేసిన మిషన్ తో ఐస్ క్రీమ్ తయారు చేస్తూ ఉండే వ్యాపారంలో ఉండేవాడు. ఆ తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీగా ఎదిగింది వాడిలాల్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం ఈ కంపెనీ ఐస్ క్రీమ్స్, ఫ్లేవర్డ్ మిల్క్స్, ఫ్రోజన్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ప్రపంచంలో 45 దేశాలకి కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తుంది. అలాగే US లో కూడా ఒక సబ్సిడరీ కంపెనీని ఏర్పాటు చేసుకుంది. అలాగే ఆస్ట్రేలియా, కెనడాలో కూడా అనుబంధ సంస్థలు ఏర్పాటు చేసుకుని ప్రపంచం మొత్తం వ్యాపారం చేస్తుంది వాడిలాల్ ఇండస్ట్రీస్. US లో టాప్ ఇండియన్ ఐస్ క్రీమ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే వాడిలాల్ ఇండస్ట్రీస్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ ఆల్రెడీ ఎంటర్ అయింది కాబట్టి ఈ ఐస్ క్రీమ్ సంబంధించిన వ్యాపారానికి పొటెన్షియల్ విపరీతంగా ఉండే పరిస్థితిలో నిన్న ఆల్ ఆఫ్ సడన్ గా 19% స్టాక్ పెరిగింది వాడిలాల్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం 4261 రూపాయల్లో ట్రేడ్ అవుతోంది వాడిలాల్ ఇండస్ట్రీస్. జెన్సోల్ ఇంజనీరింగ్ ఈ కంపెనీ 520 కోట్ల విలువ గల సోలార్ పవర్ ప్రాజెక్ట్ సంపాదించింది మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ కి స్టేబుల్ గా పవర్ అందించే పనిలో భాగంగా చాలా కంపెనీలకి సోలార్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే జెన్సోల్ ఇంజనీరింగ్ 100 మెగావాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ సంపాదించింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా జెన్సోల్ ఇంజనీరింగ్ 500 ఎకరాల్లో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్యానల్స్ ని ఫిక్స్ చేసి 100 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ ని ప్రారంభించబోతోంది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ 450 రోజులుగా ఉంది. దీంతో ఒక్కసారిగా కంపెనీ స్టాక్ వాల్యూమ్ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే యావరేజ్ వాల్యూమ్ 4 లక్షలు ఉంటే మొన్న ఫ్రైడే ఏకంగా 8 lakhs వాల్యూమ్ ట్రేడ్ అయింది కంపెనీ షేర్. అలాగే రీసెంట్ గా ఫిబ్రవరి 20వ తేదీన 52 వీక్స్ హైని టచ్ చేసింది 1376 రూపాయలు. మొన్న ఫ్రైడే అయితే 5% స్టాక్ పెరిగి ప్రస్తుతం 924 రూపాయల్లో క్లోజ్ అయింది జెన్సోల్ ఇంజనీరింగ్. టోరెంట్ పవర్ సేమ్ మహారాష్ట్ర ప్రభుత్వమే. టోరెంట్ పవర్ కూడా 1540 కోట్ల విలువ గల సోలార్ ప్రాజెక్ట్ ని ఇవ్వడం జరిగింది. ఇది 306 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్. ఇది PM కుసుమ్ స్కీమ్ కింద టోరెంట్ పవర్ కి ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ 18 months గా ఉంది. దీంతో స్టాక్ 3% పెరిగి లైఫ్ టైం హైని టచ్ చేసింది టోరెంట్ పవర్. ప్రస్తుతం 1277 రూపాయలు ఉంది టోరెంట్ పవర్. ఇది లైఫ్ టైం హైని టచ్ చేసింది. ఇమీడియట్ గా కాస్త నెగిటివ్ గా ఉండి మళ్ళీ 1068 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది అని అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఎంత హైలో కొనుక్కునేటప్పుడు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా మనకి. రైల్టెల్ ఈ కంపెనీ రైల్వే టెలికమ్యూనికేషన్ బిజినెస్ లో ఉంది. భారతదేశంలో ఇంచుమించు 6000 రైల్వే స్టేషన్స్ ని అనుసంధానం చేస్తూ ఈ రైల్వే కమ్యూనికేషన్ బిజినెస్ లో ఉంది రైల్టెల్. ఈ కంపెనీకి ప్రస్తుతం 363.6 కోట్ల విలువైన ఆర్డర్ సంపాదించింది రైల్టెల్. ఎక్కడి నుంచి అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే కంపెనీ నుంచి టెక్నాలజీ అప్గ్రేడ్ చేసే పని కోసం ఈ ఆర్డర్ సంపాదించింది. ప్రస్తుతం 360 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది రైల్టెల్. పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ ఈ కంపెనీ వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్ తయారు చేసే బిజినెస్ లో ఉంది. అమోనియా, యూరియా తయారు చేసే ప్లాంట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి. అయితే ఒడిశాలో ప్లాంట్ ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి రూల్స్ ఫాలో అయినందుకు ప్లాంట్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేంత వరకు ఈ ప్లాంట్ ప్రస్తుతానికైతే ఓపెన్ కాదు. ప్రస్తుతం 68 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్. ఇవ్వండి ఈ రోజు కంపెనీకి సంబంధించి ప్రెసెంట్ ఉన్న అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.